సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. సడన్గా ఇప్పుడు మీకు బ్రేక్ దొరికింది. బ్రేక్ దొరికితే ఆ బ్రేక్ టైంలో ఏం చేస్తారు? సడన్గా తెలిసింది. సడన్గా ఆ. ఇమీడియట్లీ నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. అమ్మాయిలో ఒక గ్యాంగ్ ఉంది. ఓకే. ఇండస్ట్రీ మీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ పర్సనల్ పర్సనల్ ఫ్రెండ్స్. దాంట్లో నా సిస్టర్ కూడా ఉంది. ఓకే. సో వీఆర్ 4 girls. ఇమ్మీడియట్లీ కాల్ చేసి ఓకే ఒక ఏదైనా ప్లాన్ చేయాలి, ఎక్కడైనా వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక 2-3 days అయినా పర్వాలేదు, ఇక్కడ వీ హ్యావ్ టు డూ సంథింగ్, ప్లాన్ సంథింగ్ అనేది. ఓకే. సో చిరంజీవి గారు లేదా రవితేజ గారు అంటే మళ్ళీ మీకు వర్క్ చేయాలి అని అనుకుంటే ఒకటే చాలా చాలా కష్టం. ఇద్దరు అంత ఫెంటాస్టిక్ సూపర్ స్టార్స్ ఐ వర్క్డ్ విత్. సో చాలా ఉంటాయి కదా వాళ్ళతో నేర్చుకోవడానికి. సో ఏం నేర్చుకున్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు? అంటే ఆ టిప్స్ స్టార్డమ్ ని ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ టు బీయింగ్ దట్ సూపర్ స్టార్ టుడే అండ్ టు మెయింటైన్ దట్ స్టార్డమ్. And he came with no background and he was the only one family lo. But sir family lo enni heroes vacharu and a contribution industry ki, so many actors, so many films, so many people working in those films kada. So I think that is his legacy. టాలీవుడ్ లో మీ డ్రీమ్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయాలనుకుంటే ఎవరితో వర్క్ చేస్తారు? చాలా క్లీషే రెగ్యులర్ ఆన్సర్ రాజమౌళి గారు. రాజమౌళి సార్ ఎవరికైనా డ్రీమ్ డైరెక్టర్ కదా. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్. హను రాఘవపుడి అండ్ సీతారామం భలే మూవీ అది. సీతారామం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, లవ్లీ ఫిల్మ్. అండ్ సుకుమార్ సార్, త్రివిక్రమ్ గారు, మెనీ డైరెక్టర్స్. సో సూపర్ పవర్ వస్తే మీకు ఏం చేస్తారు? ఒకవేళ సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తారు? సూపర్ పవరా, వాట్ వుడ్ ఐ డూ? అంటే ఏం లేవా? లేదు, నేనే సూపర్ పవర్ అంటే నేనే ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేసి ఐ వుడ్ వాంట్ రాజమౌళి గారు టు డైరెక్ట్ మీ. వా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆన్సర్. అస్సలు అది డెఫినెట్లీ ఒక సూపర్ పవరే కదా. ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి సార్ అని డైరెక్టర్ గా తీసుకోవడం. సో ఒకవేళ యాక్ట్రెస్ అవ్వకుండా ఉంటే ఏమయ్యేవారు? ప్రాబబ్లీ మీరు ఆల్రెడీ కామర్స్ డిగ్రీ చేశారు. డెఫినెట్లీ బిజినెస్ ఫర్ షూర్ వుడ్ హ్యావ్ బిన్ దేర్. బట్ ప్రాబ్లీ మెడిసిన్ చేసి ప్రాబ్లీ డాక్టర్ అయినా ఆర్ స్లాష్ కొరియోగ్రాఫర్ సంథింగ్. డాన్స్ అంటే ఇష్టం. అవునా? ఆబ్వియస్ గా. సో మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? ఫుడ్ నాన్ వెజ్. నాన్ వెజ్ నేను కూడా మటన్ అంటే చాలా ఇష్టం. అయినా అస్సలు అట్లా కనపడ తింటాను, ఎక్కడ పోతుందో తెలియదు. వర్కౌట్ అది కూడా చేస్తాను. జిమ్మా లేదంటే నార్మల్ డాన్స్ తో మెయింటైన్ చేసేస్తారు? అంటే నాకు జిమ్ అంటే రెగ్యులర్ స్టాటిక్ వర్కౌట్స్ కాకుండా ఫంక్షనల్ క్రాస్ఫిట్ వర్కౌట్స్ చాలా ఇష్టం. లైక్ చాలా మూమెంట్స్, రన్నింగ్ అరౌండ్ విత్ వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే. హిడెన్ టాలెంట్ మాకు తెలియని టాలెంట్. హిడెన్ టాలెంట్ ఐ కుక్ వెల్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ చాలా ఇష్టపడతారు. ఒక రెసిపీ ఏదైనా మాకు తెలియదు. రెసిపీ ఏం లేదు, రెగ్యులర్ రెసిపీసే అన్నీ బాగా చేస్తాను. ఐ మేక్ అ వెరీ గుడ్ వెనిలా స్పాంజ్ కేక్. నా గ్రాండ్ మదర్ది రెసిపీ అది. ఓకే. సో ఓన్లీ మా గ్రాండ్ మదర్ యూస్ టు డూ వెన్ వీ వర్ కిడ్స్. సో ఈజీ ఈజీ ప్రాసెస్. బట్ అది కన్సిస్టెన్సీ, మెజర్మెంట్ అవన్నీ ఉండాలి. సో అది నేను ఇప్పుడు కూడా చేస్తాను. మమ్మీ కూడా రాదు. సో ఆ జనరేషన్ ని నేనే తీసుకెళ్తున్నాను. మీ చేతితో అన్ని బాగా అవుతాయి. సో న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా పెట్టుకున్నారా? రెజల్యూషన్ అంటే నన్ను బాగా చూసుకోవాలి హెల్త్ వైజ్ అని, మెంటల్ పీస్, స్ట్రెస్ తీసుకోకూడదు, చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండకుండా క్లారిటీగా ఉండాలనేది. ఓకే. ఏదైనా హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ చేంజ్ చేసుకోలేకపోతున్నారు, ఆ హ్యాబిట్ ఏంటి? అది ఆన్ అండ్ ఆఫ్ ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అండ్ అలాగే ఐ ట్రై టు కీప్ ఐఎమ్ మోర్ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్ యాజ్ అ పర్సన్. సో
mostly I'm on track. రైట్. భర్త మహాశైలకు విజ్ఞప్తి గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? దట్టు న్యూ ఇయర్ వస్తోంది, అలా న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి, ఏం చెప్తారు ఆడియన్స్కి మూవీ గురించి? ఐ థింక్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఒక సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డెఫినెట్లీ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిలిం ఇది. ఒక డెఫినెట్ హ్యూమర్తో పాటు సెన్సిబుల్ విషయాల్ని ఈ సినిమాతో చెప్పబోతున్నాము. ఇలా ఇప్పుడున్న ఫ్యామిలీ విషయాలు, మ్యారేజెస్, రిలేషన్షిప్స్ ఉన్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్, అమ్మాయిలకి భర్తలకి భార్యలకి ఉన్న లాట్ ఆఫ్ గ్రే ఏరియాస్, అవన్నీ చాలా సెన్సిబుల్గా యట్ విత్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ చెప్పబోతున్నాము. సో ఇట్స్ అ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ టు టేక్ అ లాట్ ఆఫ్ రిలేటబుల్ థింగ్స్ హోమ్. సో మీ అందరికీ డెఫినెట్లీ రిలేట్ అవుతుంది ఇలాంటి సినిమా అండ్ ఎంజాయ్ చేస్తారు. 13th of January. ఓకే. సో మొత్తానికి ఒకసారి ఆడియన్స్ అందరికీ మీ నోట్ నుంచి న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పేసింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి విషెస్ టు. భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజింగ్ ఆన్ 13th of January. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. సో మొత్తానికి మిమ్మల్ని థ్రిల్ చేసే స్క్రిప్ట్స్ మీ వద్దకు రావాలని, మంచి హిట్ అవ్వాలని, దట్టు మూవీ బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ అ లాట్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.